విడుదల రజనక్క ఈ పేరినంగానే మొదలు యాదొచ్చేది ఎందుకు నేను మీరు పెట్టిన మొక్కన్ సార్ మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను ఎంతకు తెగించారా అనే డైలాగే యాదొత్తది. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? ఆ సైబర్ మొక్క ఆటెనకాల బాబు సార్కు షాక్ ఇచ్చి పంకపాటిల షేరికై బాబు సార్ మీదకే మస్తు మలకల ఫైర్ మంచిగున్నారు మీ ఇద్దరు కేటు డూప్లికేట్ లెక్క. అయింది. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. కెమెరా యాక్షన్. అలాగే స్థానిక ఎంపీ గారు బాగున్నావా ఆంటీ? వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? తప్పు, ఇది తప్పు. యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతా ఉన్నారు. ఏమని మాట్లాడుతా ఉన్నారు? అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. టూ మచ్ టూ మచ్. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. డే 1 నుంచి కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు. ఫస్ట్ ఇయర్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో 95% ఆఫ్ ద హామీలు నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా దేశ చరిత్రలోనూ నాకు నీకు నీ 95% హామీలను ఒకే సంవత్సరంలో ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. పేషెంట్లకు వైద్యం అందించలేమని, హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు. పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. మనోడు అనుకున్నారు పకోడు వీడు. నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. ఏం చిల్లర కాదురా మీరు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి అంటే అది ఈ మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఏమని హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతున్నారు. బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్ కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ప్రజలు చూశారు, ప్రజలు మోసపో 100% కరెక్ట్ అండి. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డితో ఎవరు కూడా మోసం పోవడానికి సిద్ధంగా లేరు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. జగనన్న వచ్చాక ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. నేను చెప్తా ఉన్నా, జగన్ కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా, కొంతమందిలా పక్క దేశాలకు పోకుండా, ఏ వైద్య సేవైనా ఎలాంటి వారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకల సదుపాయాలతో కూడినటువంటి చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి రెండోసారి ఒక మంచి హాస్పిటల్ మంచి ఎక్విప్మెంట్ తో ఉంటే ప్రజల ఆరోగ్యానికి కూడా భరోసా ఉంటుంది. ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి?
దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇవన్నీ విడుదల రజనీ గారి ఫ్లెక్సీలు అండి గుంటూరులో. చూడండి, ఒక ఫ్లెక్స్ లో ఉన్న శారీ ఇంకొక ఫ్లెక్స్ లో ఉండదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ అన్నాడు, శారీలు యాడ్లు వెళ్తే బాగుంటది, కళామందిరం, చందన బ్రదర్స్. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.